నమస్తే వాళ్ళ ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపనని ఇంకా ఇలా మీ ముంగటికి ఓ తమ్ముని పట్టుకొచ్చిన వాళ్ళ ఇక ఆ తమ్ముడు ఏంటంటే ఇక చదువుకున్న పిల్లలు ఉంటారు కదా ఇక వాళ్ళకి పేదోళ్ళకైనా ఎవరికైనా ఓ ₹4 సాయం చేయాలి ఇక పైసలు సాయం చేస్తే ఏమవుతుందని ఇక పుస్తకాలతోటి చదువులు చెప్పించుకునేటోళ్ళకు కూడా పుస్తకాలు ఏమంటారు పుస్తకాలు ఇస్తారు కదా ఇక అట్లా మన తమ్ముడు పుస్తకాలు ఇచ్చిండు ఇంక అట్లనే ఊళ్ళో మంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడు ఊళ్ళో ఇక మరి అయ్యేంతో తమ్ముడు నోటి చోటి అడిగి మరి ఎందుకు చేపిస్తున్నాడు మరి దీనివల్ల దాని వెనక ఏమైనా నష్టం ఉన్నదా అని అడుగుదానికి ఇక్కడికి పిలిపించిన ఊళ్ళో ఇక మళ్ళీ అదేందో ఒక పాలి మనం తమ్ముని పరిచయం చేసుకుని ఇక మీతోటి మాట్లాడిపిస్తా తమ్మి నమస్తే. నమస్తే అన్న. మంచిగా ఉన్నారా తమ్మి? బాగున్నా పాప అన్న, మీరు బాగురా అన్న? ఏదో మీ దయ. మీరు లేక సింగారం అంతా చిన్నపోయిందే. మీరు కళ్ళు ఎప్పుడు పోస్తారే పాపన్న? ఇక ఏముంది ఇక ఊళ్ళే పోతలే ఉంటారు కదా తమ్మి, మనం ఊళ్ళే లేరా పోస్తురు రాముని పెద్దనా ఇంకా వాళ్ళు పోస్తురు, మీరు లేక చిన్న ఊరంతా. ఇక మరి నేను కూడా ఆడ తాళ్ళు ఎక్కుకుండా ఉంటే ఇక మరి వీళ్ళకి ముచ్చట్ల వాళ్ళు చెప్పాలి ఇక న్యూస్ వార్తలన్నీ ఇక అందుకొచ్చి మరి వాళ్ళకు కూడా ఎరగ చేయాలి కదా తమ్మి. చెప్పాలన్న. మరి అట్లాంటిది ఇక మరి నేను వచ్చి ఊళ్ళకి పండుగలకో పబ్బాలకో వచ్చినప్పుడు ఇంకా పోస్తుంది ఇక నేను రాకపోతానా నీకు పోయకపోతానా? అంతే అంతే అన్న, మీరు పోస్తారు మేము తాగుతాం, బాగుంటుంది ఊరు. మరి ఏంటి విశేషాలు అసలు? ఇక పిల్లలకి బయట పుస్తకాలు ఇస్తున్నావాట, బూట్లు పంచి పెడుతున్నావాట, ఇక మరి ఏం తమ్మి అన్న ఈ పుస్తకాలు పంచడన్న? ఇప్పుడు మన గట్టు సింగారం గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఒక సంవత్సరం కిందట 6-7 ఉండే మన స్కూల్లో. 6-7 స్కూల్ పెట్టి ఒకసారి మాత్రమే ఉండే. సార్ ఒకవేళ లీవ్ పెట్టుకుందామంటే కూడా 6 పిల్లల కోసం వచ్చేవాడు. మన ఉన్న ఊర్లో బడి, మన ఊర్లో ఫస్ట్ మీరు చదువుకున్న స్కూల్ అది, మీరు చదువుకురు నేను చదువుకున్న 1 to 10th ఉండే ఆడ. 1 to 10th నుంచి ఇప్పుడు అది 10th లేక స్కూల్ మూతపడిపోయింది. అట్లా మూతపడిపోవడం వల్ల ఉన్న ప్రైమరీ స్కూల్ అన్న కాపాడుకోవాలనే ఆలోచనతోటి మన గట్టు సింగారంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో నాకు తోచినంత వరకు స్పాన్సర్లను తీసుకొచ్చి వాళ్ళకి పిల్లలకి కావాల్సినటువంటి మౌలిక వసతులైనటువంటి వాళ్ళు పుస్తకాలు, అదేవిధంగా మళ్ళా పుస్తకాలకు ఇంకో దాతని పట్టుకొని తర్వాతకి వాళ్ళకు చైతన్యం కల్పించేటట్టు మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లగాడు చదువుకోవాలి, చదువుకు దూరం కావద్దని ఉద్దేశంతో ఆ పుస్తకాలు పంచిపెట్టినామన్నా. ఇది మనందరికి మంచి అవకాశం, ఇంత మంచి అవకాశం. అంటే ఇంత చిన్న వయసులో నీకు అంత పెద్ద ఆలోచన ఎట్లా తట్టిందని అసలు? అంటే ఎవరన్నా ఏమంటారు ముందు జాగ్రత్త ముందు మాట ఏమన్నా చెప్పిర్రా? అట్లేం లేదన్న, ఇది ఎట్లా వచ్చిందంటే ఆలోచన, ఒకసారి నేను మా నాన్న కలిసి మన గట్టు సింగారం నుంచి హైదరాబాద్ పోయే క్రమం, మన అడవు అయితే మనం గట్టు సింగారం నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో ఆటో లేకపోతే మా బండి మీద ఒక బియ్యం బస్ తీసుకొని నేను హైదరాబాద్కి వస్తుంటే మా నాన్న చెప్పిండు. అయితే నేను అంతకుముందుకి ఒక రోజు ఏం చేసిన అంటే పేపర్ చదివితే హార్టికల్చర్ అని ఉంది, ఎపికల్చర్, చేపల పెంపకం బాగుంటుంది నాన్న, మనకున్న అరెకరంలో చేపల పెంపకం ఇద్దాం ఏంది అని అన్న. అప్పుడు మా నాన్న సపోర్ట్ చేయలేదు, ఉన్నది అరెకరం కాదు. వస్తుంటే దారిలో వస్తుంటే చెప్పిండు, కొడుక నువ్వు అరెకరంలో చేపల పెంపకం చేద్దామన్నావు కదా, చదువుకుంటే అంతకన్నా ఎక్కువ చేయొచ్చురా, ఫస్ట్ మనం చదువుకోవాలరా, చదువుకుంటే మంచిదిరా, ఎప్పుడైనా మనం చదవాలి, వేరేటోని చదివిపియాలరా అని చెప్పిండు. అది బాగా తట్టింది నాకు. తట్టడంతో మన ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ అన్ని కార్యక్రమం అసలు పిల్లలకు లోటు లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోటి ఇది చేస్తున్నాం అన్న. ముఖ్య కారణం అయితే మా నాన్న ఆ రోజు చెప్పిన మాట అట్లా వరకు ఇక ముంగడి ఆగిపిస్తున్నావు. ఇక మరి ఏంటో మంచిగానే ఉన్నాయి. ఇక మరి అసలు ముచ్చటకు వద్దాంరా తమ్మి. ఇక మొన్న ఈ ఏంది సంక్రాంతి సంబరాల ఇంక్రాంతి సంబరం మనకేమో ఇక ఇంగ్లీష్ పీస్ వచ్చేది కదా, ఇక పండుగల పబ్బాల కానీ ఎన్నడో ఒక నాడు వచ్చిపోతుంటే ఇంకా ఇవి 4 ఏళ్ళ నుంచి అయితే అసలు ఊళ్ళకి అడుగు ఇచ్చిన లేదా. ఇక మరి ఈ మధ్యన నువ్వు మంచిగా ఏంది ఊరోళ్ళందరినీ ఏకం చేసి ఇక మంచిగా ముగ్గుల పోటీలు, ఆ పోటీలు, ఈ పోటీలు, డాన్సులు గీన్సులు అన్నీ వేపిస్తున్నామాట. మరి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? మరి ఈ ఆలోచన అంటన్నా, ప్రతి ఊరిలో పండుగ వాతావరణం అసలు వెనకట పండుగ ఇట్లుండేదని కొందరు చెప్తుండే. ఆ పండుగ కళను మళ్ళీ తీసుకురావాలంటే ఏం చేయాలి? అసలు పండుగ అంటే ఇంట్లో వరకు వండుకొని ఇంట్లోనే తినేటోళ్ళు, ఒక వీలు ఉన్నటోళ్ళు కొంతమంది టెంపుల్కి పోతారు. అట్లా కాకుండా ఊరినందరి మధ్యలో ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని నేను నాతోటి కలిసి కొంతమంది తమ్ముళ్ళు రాకేష్, లక్ష్మీ సాయి, శశి ఇట్లాంటి తమ్ముళ్ళు అందరూ కలిసి అన్న మనం ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, ఊర్లో ఉన్నటువంటి అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఊర్లో పండుగ చేయాలన్నా,
అట్లా చేస్తే మనకు మంచిగా ఉంటుంది అన్న అని 2022లో స్టార్ట్ చేసినామన్న ముగ్గుల పోటీలు గట్సింగారంలో 2022లో అంటే 3 సంవత్సరాలు 4వ సంవత్సరం ఇది 4 ఫస్ట్ పెట్టినప్పుడు ఒక 5గురు వచ్చినట్టు సెకండ్ పెట్టినప్పుడు ఒక 10-15 మంది థర్డ్ టైం పెట్టినప్పుడు ఒక 30-40 మంది వచ్చి ఈసారి ఇంకా 50-60-70 మంది దాకా వచ్చారు ఆ ఊర్లో అంటే ఒక మార్కుని క్రియేట్ చేసినాం పండుగ సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు ఉంటాయి ఇంకా పోటీలు ఉంటాయి అని అట్లా ఆ వేళ అంటే పండుగ అంటే ఇంట్లో వరకే పరిమితం కాకుండా అందరినీ మధ్యలో చేసుకోవాలని చెప్పించినాం అది కానీ నువ్వు మంచిగా చేస్తున్నావు కానీ మరి నీ జీవిత ఆశయం ఏంది తమ్మి అసలు జీవిత ఆశయం ఏందన్నా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్కి రాసిన అందులో ఏజ్ వల్ల పోయింది నేను చదువును ఎక్కడ ఆపలే ఇట్లాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఎప్పుడు చదువును ఆపలే ఇప్పటికీ నేను స్టిల్ ప్రిపేర్ అవుతూనే ఉన్నా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే అన్న మన గట్సింగారం స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు మన ఊర్లో ఉన్నటువంటి స్కూల్లో ఊర్లో ఉన్న ప్రజలందరూ ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తారు అటు గౌరారం కానీ ఇటు కమ్మగూడెం కానీ కమ్మగూడెం ఈ 2 స్కూళ్ళలో పంపిస్తారు ఉన్నదే మన ఊర్లో ఒక 60-70 మంది పిల్లలు ఉంటే మన స్కూల్లో ఉన్నది 20 మంది మాత్రమే వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారంటే అక్కడ టై బెల్ట్ ఉంటుంది షూ ఉంటుంది తర్వాతకి లంచ్ బాక్సెస్ ఉంటాయని వాటికి ప్రిపేర్ అయ్యి అట్లా అంటే అవి ఉంటాయి అంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇస్తుంది కదా గవర్నమెంట్ పథకాల కింద ఇప్పుడు పంపిస్తున్నారు కదా అవి పంపించినా కూడా మన మారుమూల గ్రామం అయ్యేసరికి మన కాడికి వస్తుందో రావట్లేదో తెలియకపోయేసరికి ఏం చేస్తారు అంటే ఇటు అనిపిస్తారు అట్లా కావద్దని ఈదుల పరశురాములనే మన ఊరు ఎల్ఐసి ఆఫీసర్ని అడిగితే వారు షూ స్పాన్సర్ చేసారు మాసంపల్లి అరుణ్ కుమార్ అని అడిగితే ఆయన టై బెల్ట్ స్పాన్సర్ చేసిండు అదేవిధంగా ఈదుల పాపయ్య గారి మనవరాల అక్క చైత్రక్క బుక్స్ ప్రొవైడ్ చేసింది స్కూల్లో ఏ అవసరాలు వచ్చినా కూడా ముందునే నడిపిస్తారు అట్లా అంటే ఇక మా చిన్నతనాన్ని అంటే ఇక శీతలూరు సార్ అని ఆ సార్ ఈ సార్ అని ఉండే ఇక మంచిగా ఉండేరా తమ్మి ఇక ఇప్పుడు ఇక మేము అప్పట్లో 4 చదువుకుంటే ఇప్పుడు 40 చదువుకున్నట్లు లెక్క ఇక మేము అప్పుడు ఇక సంతోషం ఏరు ఉంటుండే కానీ ఇక ఇప్పుడు ఊళ్ళో బడి చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు బడి బాధనే ఇప్పుడు ఊరు కూడా మంచిగానే ఉంది అన్ని మంచిగానే ఉన్నాయన్న ఇక జర పొలగాండ్రు కూడా జర బయటకు వచ్చి ఆడుతుంటే తిరుగుతుంటే అందులో చదువుతుంటే ఇక 4-5 సార్లు ఇంకా ఎక్కువైనా కూడా జర మంచిగా అనిపిస్తుంది అన్నట్టు సంబరం అవునన్నా మన ఊరికి ఎందుకంటే పూర్వవైభవాన్ని తీసుకురావాలి మనం తీసుకొద్దాం తప్పకుండా వస్తుందన్న ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం అది మొదలవుతుంది అయితే మళ్ళీ ఇప్పుడు కూడా మన ఊర్లో ఉన్నటువంటి గురుకులాలు ఉంటాయి కదా ఇప్పుడు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటికి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం పోయిన సంవత్సరం పెట్టించిన ట్యూషన్ ఈ సంవత్సరం కూడా ట్యూషన్ మన ఊర్లో ఉన్నటువంటి 1 నుంచి 4 తరగతి చదివే పిల్లలందరికీ ట్యూషన్ తీగల అంజయ్ సార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది ఇప్పుడు స్టిల్ నడుస్తుంది మన ఊర్లో ట్యూషన్ ప్రోగ్రామ్ అది ప్రారంభించి ఇక్కడికి వచ్చిన ఫిబ్రవరి 23 తారీఖు వాళ్ళకి ఎగ్జామ్ కూడా ఉంది వాళ్ళు మంచి రిజల్ట్ పోయినసారి మేము సొంతంగా ఇప్పించినాం మన ఖర్చుతోటి మంచి రిజల్ట్ వచ్చినాయి 7 రాస్తే 5 సీట్లు వచ్చినాయి 2కి సెకండ్ ఫేజ్లో సీట్లు కూడా వచ్చినాయి కానీ మంచిగా అంటే మనం చదువుతూ వేరేటోళ్ళని చదివేయాలని ఆ ట్యాగ్ లైన్ తోటి మనం పనిచేస్తున్నాం మన చదువును కూడా ఎక్కడ ఆపాలి ఇప్పుడు స్టిల్ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్లో ఉన్నా మరి ఇప్పుడు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఇక నేను సార్ లెక్క కావాలి ఇక మేడం లెక్క కావాలనేది ఒకటి ఉంటుంది కదా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని చూసినా కదన్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి ఎందుకు అంత ఇష్టం ఆయన ఐపీఎస్ ఉండే కదా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఐపీఎస్ అయ్యి ఈరోజు మా లాంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్ నేను స్వేరో కాకపోయినా మా తమ్ముడు మా చెల్లె ఇద్దరు అక్కడ చదువుకొని సారు ఒక ప్రాముఖ్యత ఇంటికి వచ్చినప్పుడల్లా చెప్పేది మాకు ప్రవీణ్ సార్ ఇట్లా చేసేదన్నా మాకు అట్లా చేసేదంటే నేను వాళ్ళ మాటలేని ఇన్స్పైర్ అయ్యి సార్ను అప్పుడు ఉన్నప్పుడు కలిసిన సార్ను కూడా మంచిగానే ఉంటుంది అంటే ఆ సార్ యొక్క ఆలోచన విధానం బాగుంటుంది కాబట్టి ఆ సార్ మాకు ఐడియాలజీ ప్రవీణ్ కుమార్ సార్ ఇంకా మరి ఊళ్ళో అన్ని పెద్ద కార్యాలు అయినా ఏ అయినా కూడా తమ్ముడు మంచిగా ముంగడవాడి చేస్తుండు తమ్ముడు నీకు నా సపోర్ట్ అయితే ఎల్ల కాలం ఉంటుందిరా ఎందుకంటే నేను ఉన్నని దినం ఇక నీకు అండగా నేను ఉంటా వింటున్నావా ఓకే పాపన్న మీ ఉండాలి మీరు అండగా ఉండాలి గట్సింగారంలో ఉన్నటువంటి అందరు అండగా ఉండాలి ఇంకా ఊరు బాగా అభివృద్ధి అవుతుంది అన్న ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల థ్యాంక్స్ అన్న నేను చెప్తున్నా కదా తమ్మి ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్తావు మరి ఏమన్నా రాజకీయం చేయాలనుకుంటున్నావు రాజకీయాలు అట్లా లేవన్న రాజకీయాలు కాదు కానీ ఫస్ట్ ఊరు బాగుంటే మనందరం బాగుంటాం అన్న ఫస్ట్ మనకు ఊరు బాగుండాలి గాంధీ గారు అన్నట్టు దేశ ప్రగతిలో గ్రామాలే
కీలకం కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మనకు ఎడ్యుకేషన్ ఉండాలన్న, చదువు ఒక్కటి ఉంటే ఎక్కడన్నా పోయి బతుకుతామన్నా, కావాల్సింది అది ఇవ్వాలి. కాబట్టి ఈ ఎండాకాలం కూడా సమ్మర్ క్యాంప్స్ అని ఒకటి కొన్ని ప్లాన్ చేస్తున్నాం, అవి కూడా సక్సెస్ అయితే మీరు కూడా చీఫ్ గెస్ట్ మిమ్మల్ని పిలుస్తా, పిలిచి దాని ఓపెనింగ్ కూడా చేపిస్తామన్నా. ఓకే ఓకే. చదువుకి ఎక్కువ విలువ ఖర్చు పెట్టాలి, చదువే మనకు చదువు. ఇక అంటే ఇవాళ ఉన్న రోజుల అన్నదానం కంటే మించింది చదువుదానం. చదువుదానం అంటే అక్షరాల సరస్వతిని ఇంకొకరికి బాధ్యతగా వాళ్ళని ఎట్లా దారిలో ఉండాలి, జీవితం అంటే ఎట్లా ఒడిదుడుకులు అయ్యేది అన్నీ తెలవాలంటే చదువుకోవాలి. అందుకనే సరస్వతిని చదువుల దానం అంటారు. ఈ చదువుల దానం అన్నదానం కంటే ఇంకా పెద్ద గొప్పదిలా. ఇక తమ్ముడు మనకి ఇంత మంచిగా చేసుకొస్తుండు, ఇంత మంచిగా చెప్పుకొస్తుండు. ఇంకా ఈ వీడియో ఈ చూసేటోళ్ళు జర ఇంకా ఏం చేస్తారంటే జర నలుగురికి ఫార్వర్డ్ కొట్టుర్రి. ఇట్లాంటి తమ్ముళ్ళని మనం ఆదరించాలి. ఇంకా మట్టిల మాణిక్యమై బంగారం లెక్క బయటికి జనాలకి మామూలుగా వస్తారు. వీళ్ళు మారుమూల గ్రామాలలో ఉన్న ఏడ ఉన్నా కూడా వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి మనం. ఇట్లా సపోర్ట్ చేస్తేనే ఇంకా రేపటి భవిష్యత్తుకి పునాదులు అవుతారు, వీళ్ళే పునాదులు అవుతారు. ఇవాళ పౌరులు రేపటి ఏమంటారు మీకు ఎరికే కదా, ఇక మళ్ళీ నేను చెప్పేది ఎందుకులే. కానీ ఇంకా తమ్మునికి జర అండగా ఉండాలి మనం. నేనైతే ఎన్నంటూ ఉంటా, మీరు కూడా జర ఎన్నంటూ ఉండుర్రి. ఇక తమ్ముడిని ఒక స్థాయిలో తీసుకుపోదాం. ఇప్పుడు తమ్ముడు చేసే మంచి ఆలోచన ఇప్పటి వరకు మాసంటి వాళ్ళకు కూడా ఇంతవరకు రాలే. తమ్ముడు చేస్తుండంటే ఆయన చిన్నోడైనా కూడా ఊళ్ళే మంచి మంచి పనులు చేస్తున్నాడు, మంచి మంచి పేరు సంపాదిస్తున్నాడు. ఇక తర్వాత రోజులలో ఇక శివరాజు తమ్ముడు అంటే ఇక తెలియని వాళ్ళు ఉండరు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా దగ్గర పిలుచుకుంటాడు, అంత మంచి పనులు చేస్తుండు. కాబట్టి మీరు కూడా జర సపోర్ట్ చెయ్యర్రి తమ్మునికి. మరి మళ్ళీ ఇంకో దినాన్ని అయితే మళ్ళీ ఇంకోని పట్టుకొని వస్తా. ఇంక అప్పటి వరకు ఇక సెలవు తీసుకుంటా. అప్పటి వరకు తమ్ముని వీడియోలు మాత్రం ఖచ్చితంగా చూడు సుమి. ఇంక మరి పోయి వస్తా.